చూస్తున్న రోలు, రోకలి, తిరగలి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన వస్తువులు. మన పూర్వీకులు ఇలాంటి వస్తువుల్లోనే వంట చేసి ఆరోగ్యంగా ఉన్నారు, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకున్నారు. వీటితో తయారు చేసిన పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ ఎంతో బాగుంటాయి. వీళ్ళు మల్కాజ్గిరి అనుటెక్స్ దగ్గర ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఉంది, గర్ల్స్ పబ్లిక్ స్కూల్, దాన్ని ఎదురుగా అమ్ముతున్నారు. ఇది చూపించేది తిరగలి. ఇది మిషన్ మేడ్ అట. ఇది 3,000 అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం బేరం ఆడితే వాళ్ళు మనం ఇద్దరూ నష్టపోకుండా కరెక్ట్ రేట్కి మనం కొనుక్కోవచ్చు. ఒక అరగంట కష్టపడ్డామంటే ఇంటిల్లిపాది ఎంతో రుచికరమైన వంటలు తినొచ్చు, మనము ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. జిమ్కి వెళ్ళి ఏమిటో ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండే వంతు ఇలాంటివి సాంప్రదాయ పద్ధతులు వాడితే అమ్మే వాళ్ళకి ఉపాధి, మనకి ఆరోగ్యం, రుచికి రుచి. ఎంత బాగున్నాయి చూడండి, ముద్దుగా 200, 150 నుంచి కూడా వీటి ఖరీదులు అక్కడ చెప్తున్నారు. అక్కడ జాడీలు కూడా అమ్ముతారంట, రాజమండ్రి జాడీలు అవి. అప్పుడు ఎండాకాలంలో బోళ్ళని వెరైటీలు పెడతారట. ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. ఈ జాడీల్లో పెట్టిన ఆవకాయ, మాగాయి, టమాటా పచ్చడి ఎంత రుచిగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కొన్ని మిషన్తో తయారు చేసినవి, కొన్ని చేత్తో తయారు చేసిన వస్తువులు. ఇవి చేతితో రాయిని సుత్తి శానం ఏదో ఉంటుంది, వాళ్ళ పరికరాలు పేర్లు ఉంటాయి, వాటితో కుట్టి తయారు చేసిన వస్తువులు. ఇది దంచుతారు, బియ్యము తర్వాత పెసలు ఇవన్నీ కూడా దంచుతారు. రోలు, రోకలి అంటారు. అది తిరగలిలోనూ మనకి తెలుసు కదా, మినువులు, పెసలు, బియ్యం, రవ్వ ఇవన్నీ కూడా వేసి విసురుతాం. అది ఎంత చేతికి ఆరోగ్యమో వస్తువు కూడా రుచిగా ఉంటుంది, కల్తీ కూడా ఉండదు. ఎందుకంటే మన చేత్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ వస్తువులు చాలా అందుబాటులోనే చెప్తున్నారు వాళ్ళు. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి మనకి నష్టం లేకుండా మనం వస్తువుని కొనుక్కోవచ్చు. ఇంట్లో రోలు, రోకలి, తిరగలి లేని ఇల్లే అంటూ హిందువుల్లో ఉండదు కదా. మన లక్ష్మీదేవితో సమానం రోలు ఇంట్లో ఉందంటే. ప్రతి శుభకార్యానికి మనం ఆ రోటికి పసుపు రాసి, పసుపు దారం కట్టి, పసుపు కొమ్ము కట్టి, ముత్తైదుని పిలిచి పసుపు కొడితే కానీ మనకి శుభకార్యం మొదలవ్వదు. ఇక్కడ ఆ పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ సెట్గా అమ్ముతున్నారు. అవన్నీ పెట్టి గౌరీదేవి పూజని చేస్తారు. సో తప్పకుండా ఇది మల్కాజ్గిరి అనుటెక్స్ దగ్గర ఇక్కడ షాప్ పెట్టి అమ్ముతున్నారు. ఎప్పుడూ ఉంటుంది, తప్పకుండా వెళ్ళొచ్చు. పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటి వాటిని పూజిస్తారు కదా, మన ఇంట్లో సాంప్రదాయం కూడా. వీటిల్లో జొన్నలు, సద్దలు, రాగులు, అవన్నీ కొర్రలు ఇవన్నీ కూడా విసరడం, దంచడం చేస్తారు. పొద్దున్నే లేచి పిండి విసిరి ధాన్యం దంచుకుంటూ, మిరపకాయల కారం కొడుతూ, పసుపు కొమ్ములు కొడుతూ, ఇంట్లో నిత్య కృత్యాలుగా సమయం అంటూ లేకుండా గడిపేవాళ్ళు అప్పట్లో. కానీ 90 ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇలాంటివి సాంప్రదాయ పద్ధతుల్లో మళ్ళీ మన పూర్వీకులు వాడిన వస్తువుల మీద మనకి మనసు పోలుతోంది. ఎందుకంటే వాటి ఆరోగ్యము, వాటి విలువలు మనకి బాగా తెలుస్తున్నాయి. చూడండి ఎంతమంది వచ్చి ఎలా కొనుక్కుంటున్నారో. మనం కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసి మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొందాము.